చూడాలి కదా. కొంతమంది నక్షత్రం బట్టి పెట్టుకుంటే బాగుంటుందా, నక్షత్రం లేదు కదా, మనకు నామం ఆ పేరే కదా ఉంది, నక్షత్రం తెలుసో తెలియదంటే పిలవబడిన 1,00,000 సార్లు పిలవబడిన పేరు ఏదైతే ఉందో, నీకు పుట్టగానే పేరు పెట్టారు, కౌమార దశ వచ్చింది, అప్పుడు నీకు పిలుస్తారా లేదా? పిలిచిన ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరు బట్టి కూడా మనం ముఖద్వారం నిర్ణయం చేసుకోవచ్చు. దానిలో ఎటువంటి మార్పు లేదు, భయపడవలసిన పని లేదు. ముఖాన్ని బట్టి మనం పిలువబడతాం కదా. చిన్నప్పుడు ఏదో అక్షరాభ్యాసం చేసాం, తర్వాత పేరు మార్చారు, మళ్ళీ ఆ తర్వాత స్కూల్లో జాయిన్ చేశారు. ఏదైనా ఒక పేరుతో 2-3 పేర్లు ఉన్నాయండి నాకు. 2-3 పేర్లతో ఒకడేమో అలా పిలుస్తాడు, ఒకటి ఇలా పిలుస్తాడు. నీకు ఎక్కువగా పిలువబడిన పేరు ఏదైతే ఉందో 1,00,000 సార్లు పైగా, సహస్ర